హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి ఆ భగవంతుడి దయ వల్ల. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పూజలు ఎలా చేసుకున్నారు మీరంతా? మేమైతే ఇలా చేసుకున్నామండి. మా బాబు చేత నేను అన్ని పువ్వులు, గంధము, పసుపు, కుంకుమ అన్నీ చక్కగా అలంకరించి దేవుడికి, ఫోటోలకి, విగ్రహాలకి అన్నిటికీ అభిషేకాలు చేసి అంత పసుపు కుంకుమ అలంకరించిన తర్వాత అన్నీ రెడీ చేసి పెట్టానండి మా బాబుకి. అది దీపాలలో ఆయిలు ఒత్తులు వేసేసి చక్కగా అలంకరించి పెట్టానండి. అలంకరించి పెట్టిన తర్వాత మా బాబుని అభిషేకం చేద్దు రామ్మ అంటే వచ్చాడనమాట. పిల్లలకి మనం అప్పుడప్పుడు మన సాంప్రదాయాలు అన్నీ చూపించాలండి. ఎప్పుడన్నా చేసేటట్టయితే వీళ్ళు మర్చిపోతారు కదా మనోళ్ళు. పసుపు వేయమంటే ఫస్ట్ కుంకుమ వేసాడు అనమాట నీళ్ళల్లో. మనం తర్వాత ఆచమనం చేయించిన తర్వాత అండి పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము అది కలశంలో వేసి చక్కగా శ్రీరామ్ శ్రీరామ్ అని రాయొచ్చు, శ్రీ 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 అని రాయొచ్చు, మన ఇష్టం అన్నమాట. గంగా, యమున, సరస్వతి, గోదావరి, కావేరి, తుంగభద్రని 8 నదులు దేవతలను పిలుచుకొని ఆవాహనం చేసుకొని అలాగైనా మనం దేవుళ్ళ ఫోటోల మీద, విగ్రహాల మీద చల్లేసి దేవుళ్ళని అందరిని ఆహ్వానించుకొని అక్షంతలు వేసి తర్వాత చక్కగా ఆసనం చేసిన తర్వాత అన్నీ శివరాత్రి కదండి ఈరోజు అన్నీ అభిషేకానికి పెట్టుకున్నాను అన్నమాట. ఇలాగా చూడండి, పాలు ఫస్ట్ నీళ్ళు పోసిన తర్వాత అండి నీళ్ళతోటి అభిషేకం చేయాలన్నమాట. శివలింగం పెట్టుకొని శివలింగం ఎదురుగా నంది కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. మనం ఏం చేసినా సరే ఫస్ట్ నంది వెళ్ళి శివుడికి చెప్పుద్దంటండి. నందికి చెప్పాలన్నమాట. నందికి శివుడికి ఇద్దరికి మనం అభిషేకం చేసుకోవాలి వాటర్ తోటి. తర్వాత నెక్స్ట్ ఆవు పాలతోటి, తర్వాత ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవాలండి. ఫస్ట్ అభిషేకం చేసిన తర్వాత మనం వేరే అన్ని నీళ్ళతోటి చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పిల్లలకి అప్పుడప్పుడు మనం పండగలప్పుడండి మన సాంప్రదాయాల్ని మనం ఎలా చేసుకుంటాం ఏంటన్నది చూపిస్తూ ఉంటే మన పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటుందండి. ఇలాంటివన్నీ ఇప్పుడు పిల్లలకి అసలు అర్థం కావు కదా, మనం దగ్గరుండి చేయించుకోవాలండి. అందుట్లో మన శివుడికి అభిషేకం అంటే మన ఇంటి వాళ్ళు కానీ మన మగపిల్లలు కానీ మగవాళ్ళు చేస్తే మంచిదండి. తర్వాత చెరుకు రసంతో కూడా అభిషేకం చేసుకుంటే మంచిదంట. చెరుకు రసంతో కూడా చేయించాను అనమాట. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణినే నమః, ఓం కట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శిపివిష్ఠాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం సిద్ధికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కౌమారినే నమః, ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటకాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపానిధే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగపాణినే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోధూళిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం మనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్తాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణానాథాయ నమః, ఓం ప్రజాపతే నమః, ఓం హిరణ్యరేతసే నమః,
ఓం దుర్దాష్యాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధ్వన్యే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృత్తివాసే నమః. ఓం పురారాతాయ నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమదాధీపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వాపినే నమః. ఓం జగద్గురువే నమః. ఓం కేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చార్విక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతే నమః. ఓం స్థాణవే నమః. ఓం హరిద్బృందాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కండపరశవే నమః. ఓం అజాయ నమః. ఓం పాశవిమోచకాయ నమః. ఓం మృడాయ నమః. ఓం పశుపతే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం హరయే నమః. ఓం పూషదంతిభిదే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం దక్షాధ్వరహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం భగనేత్రిభిదే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపాదవే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఇది శ్రీ శివాష్టోత్తరశతనామావళి పూజాం కరిష్యే. నమః పార్వతీపతే. హర హర మహాదేవ్. అలాగా శివాష్టోత్రం చెప్పుకొని చక్కగా అభిషేకం చేసుకున్నాక పుష్పాలతో కూడా పూజ చేసుకోవాలండి. పుష్పాలు అన్నమాట. గన్నేరు పూలు అంటే చాలా ఇష్టం అండి శివయ్యకి. గన్నేరు పూలు, వైట్ మల్లెపూలు అంటే కూడాను, తర్వాత ఇవి బిలవదళం, ఇట్లా సువాసన వచ్చే పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం అండి. తర్వాత తెల్ల జిలేడి ఇలాంటివి అంటే ఇష్టం అన్నమాట. శివయ్యకి పెట్టుకోవచ్చు. మనకుండా పువ్వుల్లో అవి ఉంటాయి, పెట్టుకోవచ్చండి మనకి మనస్ఫూర్తిగా. చక్కగా పిల్లలకి బొట్టు పెట్టేసి ఇలా పంచె కట్టించుకొని, పంచెలు కట్టుకున్న పిల్లలకైతే కట్టియొచ్చండి, ఏం కాదు. పంచెలు ఇచ్చిన తర్వాత కట్టిస్తే మంచిదన్నమాట. మనం ఎలా మన సాంప్రదాయాన్ని ఎలా పాటించాలో అలా చెప్పుకోవాలండి మన పిల్లలకి. ఇప్పుడు పిల్లలు వినరు. మనం దగ్గరుండి అన్నీ నేర్పించుకుంటా చెప్పుకుంటూ ఉండాలన్నమాట. అలాగా బిలవదళం పెట్టేసుకొని అభిషేకాలన్నీ అయిన తర్వాత ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా పుష్పాలతోటి బాగా పూజ చేశాడండి మా బాబు. తర్వాత కొబ్బరికాయ లేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టామంటేను కొబ్బరికాయ కొట్టాడు. అలాగా ఒక్క పొద్దు ఉన్నామండి. పొద్దున్నుంచి నేను మా బాబు ఉపవాసం ఉన్నాం అన్నమాట. ఏం తినొచ్చులే కానీ మేమైతే ఏం తినలేదండి. వాటర్ తాగాం అంతేను. ఫ్రూట్స్ అవి తినాలంట కానీ మేము తిన్నాము. కాకపోతే 5 గంటల కాడి నుంచి, సాయంకాలం 5 గంటల కాడి నుంచి చక్కగా మా చిలకడ దుంపలు అవి ఉడకబెట్టేసి ఫ్రూట్స్ సలాడ్ చేసుకొని ఆ ఫ్రూట్స్ అవన్నీ మళ్ళీ సాయంకాలం స్నానాలు చేసుకొని దీపం వెలిగించుకొని అప్పుడు 5:30, 6ంటికి తింటామండి. ఫ్రూట్స్ అనేవి కొంచెం తినేసి, మాకు కేసరగొట్టు ఇక్కడ దగ్గర అనమాట. కేసరగొట్టు వెళ్ళి జాగారం చేయాలి కదండి నైట్ అంతాను. అక్కడికి వెళ్ళి 1 గంట 2 గంటలు కూర్చొని 3, 4 అయ్యేసరికి ఇంటికి వచ్చేసి మళ్ళీ వాకిళ్ళు అవి చేసుకొని చక్కగా మళ్ళీ పూజ చేసుకొని మహానైవేద్యం చేసి రేపు పొద్దున్నే పెడతామన్నమాట. అలాగండి, అలా చేసుకుంటాం మేము. ఎప్పుడు అఖండ దీపం వెలిగించాలని అనుకుంటే వెలిగించవచ్చు అనమాట. మేమైతే జాగారానికని మేము అక్కడికి వెళ్తున్నాం కాబట్టి నేనేం అఖండ జ్యోతి వెలిగించలేదండి. మళ్ళీ ఎందుకు కొండెక్కిద్దో ఏంటో మళ్ళీ అదొక భయం కదా, అందుకని వెలిగించలేదన్నమాట. అక్కడ కేసరగొట్టు వెళ్ళిపోయి అక్కడ జాగారం చేసి వస్తామన్నమాట. ఇలాగ పంచహారతి ఇప్పించానండి బాబు చేత మహాదేవుడికి. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ చక్కగా అభిషేకం చేసుకొని, మాకు అసలు ఇంట్లో ఎంత కనుల పండగగా ఉందండి. పిల్లల చేత చేయించితే కూడా చాలా మంచిదన్నమాట. తర్వాత మళ్ళా నాకు మనసు తృప్తి పొంది పిల్లలకి మరి ఆయన మంచి హారతి ఇచ్చాడో లేదని చెప్పేసి మళ్ళీ నేను బాగా హారతి ఇచ్చానండి భగవంతునికి. చక్కగా 5 పంచహారతి ఇస్తే చాలా మంచిదంట. అలాగా హారతి ఇచ్చానండి.
శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వచ్చింది కదా, అది కూడా కాక ఈరోజు వచ్చిన శివరాత్రి అసలు చాలా మహిమాన్వితమైన శివరాత్రి అనమాట. శని త్రయోదశి కలిసి వచ్చిందండి. మళ్ళా ఇది శివరాత్రి అంట, ఇంకోటేమో మాస శివరాత్రి అంటండి. 3 కలిసి వచ్చినాయి కాబట్టి చాలా మహిమగల శివరాత్రి అని చెప్తున్నారు. మనం కూడా చక్కగా పాటించుకొని అంతా శుభ్రంగా చేసుకొని మనం కూడా భగవంతుడిని మనసు నిండా నింపుకొని మన కుటుంబం, మన పిల్లలు అందరూ సుఖ సంతోషాలతోటి చల్లగా ఉండాలి భగవంతుడు అని చెప్పేసి దండం పెట్టుకున్నామండి. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచన్మాంభరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం భస్మోద్ధూళితదేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలభూషాయ వ్యోమకేశాయ మంగళం సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యకారిణే త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురాఘ్నాయ వామదేవాయ మంగళం సజ్జోజాతాయ సర్వాయ భవజ్ఞానప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవృక్తాయ మంగళం సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకం సర్వార్థసిద్ధి మాప్నోతి సాయుధ్యం తతః పరం. మంగళాష్టకం. మురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపరివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనశోభితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిధ పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఇలా చక్కగా చేసుకుంటూ పిల్లోడి చేత అన్నీ చేయించానండి. తర్వాత తీర్థం ఇచ్చేసుకొని సాష్టాంగ నమస్కారం చేయించేసి పిల్లోడి చేత బాగా ఇలా చేసుకున్నాం అనమాట. దీపాలతోటి చక్కగా అంతా అలంకరించుకొని పానకం, వడపప్పు, కొబ్బరికాయ కొట్టించానండి.
పూల ఆ తాంబూలం పెట్టేసి చక్కగా పెట్టాను అనమాట. వంటలు చేసి పెట్టాను, అందుకని పానకం వడపప్పు పెట్టాను అనమాట. కొన్ని పండ్లు, ద్రాక్షాలు, అరటి పండ్లు, ఖర్జూరం, యాపిల్ పండు ఇలా పెట్టాను అనమాట నైవేద్యానికి. పండ్లు ఒకటే పెట్టాలండి ఈరోజు, అందుకని పండ్లు ఒకటే పెట్టాను అనమాట. ఇలా చేసుకున్నామండి ఈరోజు పూజ. మాకు శివరాత్రి రోజు ఇలా పూజ చేయించుకున్నాము. పొద్దున్నే మా ఇంటి దగ్గరలోనూ టెంపుల్ ఉందండి, స్ఫటికలింగం టెంపుల్ అనమాట. కాశీ నుంచి తీసుకొచ్చారండి స్ఫటికలింగం మా ఇంటి దగ్గరలో వినాయకుడి గుడిలో అది గుడి కొత్తగా కట్టించారనమాట. చాలా బాగుంది. ఇంకా అక్కడికి వెళ్ళేసి పొద్దున్నే 4 గంటలకి వెళ్ళిపోయి చక్కగాను అభిషేకం చేయించుకున్నాం అనమాట. మా బాబు లేగలేదు, ఇంకా నేను ఈయన వెళ్ళేసి అభిషేకం చేయించుకొని వచ్చామండి. తర్వాత మీ ఇంట్లోనేమో బాబు చేత చేయించాను అనమాట ఇలాగా. తర్వాత బయటికి మామిడాకులు కట్టుకొని, పండగ అంటే మనకి మామిడాకులు కట్టుకుంటాం కదండి. మామిడాకులు కట్టేసుకొని చక్కగా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టేసి కుంకుమ బొట్లు, గంధం బొట్లు ఇలా పెట్టుకొని బియ్యం పిండితోటి ముగ్గులు వేసుకొని ఇలా అటొక పువ్వు ఇటొక పువ్వు ఇరువైపుల పూలు పెట్టేసి ఇలా అలంకరించుకున్నాను అనమాట. ఇలా ఉంది. తర్వాత తులసి అమ్మవారి దగ్గర కూడానండి వాళ్ళ శివరాత్రి కదండి, కొబ్బరికాయ కొట్టుకొని తాంబూలం పెట్టి దీపం వెలిగించుకున్నానండి. దీపం వెలిగించేసి 4 పువ్వులు అలంకరించేసి పసుపు కుంకుమ వేసుకొని చక్కగా అమ్మను కూడా చల్లగా చూడమ్మా, అందరికి ఆయురారోగ్యాలు ఇచ్చి అందరికి దీర్ఘ సుమంగళిగా దీవించమ్మా అని చెప్పేసి అమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను అనమాట. బెలవపత్రి చెట్టు చూడండి, రాత్రి 4 ఆకులు కోసానండి, ఎందుకంటే పండగ రోజు తెంపకూడదు కదా. రాత్రే కోసి ఫ్రిడ్జ్లో దాచుకున్నాను అనమాట బెలవపత్రి. ఇలాగా పువ్వులు చాలా రేటు ఉన్నాయండి. ఈరోజు జిల్లేడు పువ్వులు దొరికితే చాలా మంచిదన్నమాట. జిల్లేడు పువ్వులతోటి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. కానీ మాకు దొరకలేదు, పల్లెటూరులో అయితే ఉంటాయి కానీ ఇక్కడ సిటీలో దొరకట్లేదు అనమాట. ఇలా పూజ చేసుకున్నామండి ఈ శివరాత్రికి. ఇంకా రాత్రికి జాగారం చేసేసి, ఒక్క పొద్దున్నాం కదా, జాగారం చేసి ఇలాగ గుడికి వెళ్ళేసి వచ్చి పొద్దున్నే లేచి చక్కగా 5 గంటలకే మళ్ళీ మహానైవేద్యం చేసి ఆ భగవంతునికి పెట్టుకొని ఒక్క పొద్దు అప్పుడు వదులుతామండి. 10-11 గంటలకల్లా ఒక్క పొద్దు వదిలి ఇంకా అప్పుడు పండుకుంటాం కాసేపు అనమాట. ఇలా చేసుకుంటామండి మేము శివరాత్రి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే 10 మందికి వెళ్ళొద్దంట మన వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కనున్న బెల్ గంట కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారాగా మీకు వస్తుందన్నమాట. పూలు చూసారా, గులాబీ పూలు ఎట్లా పూసినాయో, చక్కగా పూసినాయి కదా. ఇదేనండి ఇవాళ వీడియో. కోద్దామంటే ప్రాణం అప్పట్లేదన్నమాట. కోసి ఎలా ఉంటే ఇంటి ముందు బాగుంటుంది కదా అని చెప్పేసి అలా వదిలేసానండి. మీరు ఎలా చేసుకున్నారు పండగ, ఏం చేశారు కామెంట్ పెట్టండి అబ్బా. ఓకేనా, ఉంటానండి, బాయ్.